అయండి ఎటువంటి పాకం పట్టే అవసరం లేకుండా కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో అప్పటికప్పుడు స్మూత్‌గా ఉండే స్వీట్‌ని బెల్లంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ స్వీట్‌ని తయారు చేయడం కోసం ఒక పెద్ద క్యారెట్‌ని, ఒక చిన్న క్యారెట్‌ని, 2 క్యారెట్‌లని తీసుకుంటున్నాను. వీటిని నీళ్ళల్లో కడిగేసుకొని లైట్‌గా పీల్ చేసేసుకొని కట్ చేసేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఇందులోనే కాసిన నీళ్లు వేసేసుకొని మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో నుంచి రసంని సపరేట్ చేసుకోవాలండి. పిప్పిలో కూడా రసం ఉంటుంది. ఈ పిప్పిలో ఒక స్పూన్ సహాయంతో ప్రెస్ చేసుకుంటే అందులో నుంచి కూడా రసం వస్తుంది. ఇలా మనం తీసుకున్న రసాన్ని ఒక కప్పు మెజర్మెంట్స్తో ఎన్ని కప్పు వచ్చిందనేది కొలుచుకోవాలండి. నేను తీసుకున్న ఈ 2 క్యారెట్లకి నాకు 1.75 కప్పు రసం అయితే వచ్చిందండి. ఇలా తీసుకున్న రసాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.75 కప్పుకు గాను 3/4 కప్పు బెల్లం వేసుకొని ఇందులోనే కాసిన నీళ్లు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా బాగా కరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లంని అయితే వడకట్టుకోవాలండి ఫిల్టర్ సహాయంతో. సో ఈ బెల్లాన్ని అంతా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని డైరెక్ట్గా క్యారెట్ రసంలో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతుండగానే ఒక గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కాసిన్ని నీళ్లు వేసేసుకొని కార్న్ఫ్లోర్ని ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఉడుకుతున్న క్యారెట్ రసంను అదంతా కూడా ఒకసారి కలిపేసుకొని కార్న్ఫ్లోర్ నీళ్ళను వేసేసుకొని అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో సాఫ్రాన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూనే ఉండాలి. సాఫ్రాన్ అనేది ఆప్షనల్. ఇలా కలుపుతూ ఉండగానే దగ్గరకు పడుతూ ఉంటుంది ఈ మిశ్రమము. అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. మధ్యలో మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవడానికి ఒక బాక్స్ని నూనె కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసేసి అయితే పక్కన పెట్టుకోవాలి. కడాయి నుంచి ఈ మిశ్రమం సపరేట్ అవుతుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి గిన్నెని ట్యాప్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే చాలా స్మూత్గా ఈజీగా ఎక్కడ కూడా బేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీటిని చాక్ సహాయంతో కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.